సూపర్ ఉందబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పకోడీ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం పకోడీ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఉల్లిపాయలు మొత్తం ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను. పొడుగు కట్ చేశాను. కొంతమంది చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు, అలా కాకుండా పొడుగు కట్ చేసుకొని చేయాలి. అయితే ఈ పకోడీకి స్పెషల్ ఏంటంటే మెత్తడి పకోడీ, కరం కరం అనే పకోడీ. ఇది అయితే నేను చేసింది కరం కరం అనే పకోడీ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేస్తానో, మీకు ఎంత టేస్ట్ వచ్చిందో ఒకసారి తినిపించి మన ప్రేక్షకులకు తినిపించి చెప్దాం ఎంత బాగా చేశాను అనేది. పకోడీలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లిపాయలు కట్ వేసుకున్నాం కదా. దీంట్లో శనగపిండి తక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలా, శనగపిండి తక్కువ వేయాలి. అంటే నేను చూడండి కొంచెం ఏదో శనగపిండి ఉంది లేదన్నట్టుగా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఫస్ట్ నీళ్ళు పోయకూడదు. మనం ఏం చేస్తారంటే నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోయకుండా ఫస్ట్ కలపాలి. ఫస్ట్ మొత్తం ఉల్లిపాయలను బాగా కలిపేసి, అంటే ఉల్లిపాయలు విడివిడిగా కావాలా. ఇలా అయిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా చూడండి ఎట్ట కలిపాము. మొత్తం ఉల్లిపాయలకి మొత్తం శనగపిండి కలవాలి. కలిసిందిగా ఫ్రెండ్స్. కలిసిన తర్వాత అప్పుడు కొంచెం లైట్గా నీళ్ళు పోసుకోవాలి. కలిసిందిగా చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం ఉల్లిపాయలకి శనగపిండి లైట్గా తగలాల. ఇప్పుడు కొంచెం అదిగో కొంచెం పోయి ఇక పోసుకున్నాం కదా. యథావిధిగా మామూలుగా ఫస్ట్లో మనం ఎట్టేసాం చూసారా, అలా వచ్చేసింది. కొంచెం నీళ్ళుగా ఉంది. ఫ్రెండ్స్, కొంచెం పచ్చిమిరకాయలు కానీ అంటే కొంచెం పెద్దయే కోసుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం మంట తగిలిందంటే కారం తక్కువ వేసుకోవచ్చు, మంచి టేస్టీగానే ఉంటుంది. చూడండి, మళ్ళీ మీరు అనుకోవచ్చు ఏంది పకోడీ మళ్ళీ నీళ్ళలాగా వచ్చేసింది కదండి. ఇదే వెరైటీ. చూడండి, మీకు చూపిస్తా మొత్తం. మీకు ఒకసారి మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైంది. ఏంది ఒత్త నీరు నీరుగా ఉంది కదా, ఎలా వచ్చింది పకోడీ అని అనుకోవచ్చు. మీకు లాస్ట్ దాకా చూడండి, మీకు దాని ఇది మెత్తడి పకోడీ అంటే ఇది కరం కరం పకోడీ కదా, ఇలా కలుపుకుంటేనే వచ్చింది దీంట్లో. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే ఆరోగ్యానికి కానీ మంచిది. తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఇంకొకటి ఇలా కొత్త వెరైటీ ఇది, దాన్ని కానీ నేను చూపిస్తా. ఒకసారి వెయిట్ చేయండి. చూడండి, ఫస్ట్ ఇలా కలుపుకోవాలా. అంటే శనగపిండి మనకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకొని, కొంతమందికి పడదు, లైట్గా ఉండాలి శనగపిండి. చూడండి, ఇదిగో ఇలా చూశారు కదా. ఇక ఉప్పు పసుపు వేసాను, అంటే పసుపు కొంచెం లైట్గానే వేసాను. ఉప్పు కానీ వేస్తున్నా. ఉప్పు కలుపుకున్నాం. దీంట్లో స్పెషల్ ఏంటి, ఇది అందరిలాగా చేసేదే కదా అనుకుంటారు కదా. నేను లాస్ట్లో చూపిస్తాను మీకు స్పెషల్ ఐటెం ఏంటో ఒకటి కలుపుతున్నాం అనేది. పసుపు కానీ వేసాను చూడండి. పసుపు కానీ వేసి మొత్తం కలపండి. ఇక చూసారా, ఇదే వెరైటీ. చూసారా, ఇవేంటి అనుకుంటున్నారు? ఆలుగడ్డలు, బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కలిపి పకోడీ చేసుకుంటే ఆ టేస్టే వేరు అసలు. ఒకసారి మీరు కానీ ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో మామూలుగా ఉండదు. దీంట్లో పసుపు తగినంత ఉప్పు వేసుకున్నామో చూడండి, అసలు మామూలు టేస్ట్ కాదు. ఇది తయారు చేసిన తర్వాత తినేటప్పుడు మీకు కానీ పెడతాము, మీరు కానీ టేస్ట్ చూసేది. ఒకసారి చూడండి, శనగపిండి తక్కువగా ఉండాలా, ఫస్ట్ నీరుగా ఉండాలా. ఒకవేళ కొంచెం గట్టిగా ఉండాలంటే గట్టిగా కానీ చేసుకోవచ్చు. మామూలు టేస్ట్ ఉంటుంది, అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏదైతే బంగాళదుంప కలిపినందుకు ఒకసారి చూడండి, మీరు కానీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసాను. ఇదిగో ఎంత మనంటే ఒక్క గుప్పెడు అంటే గుప్పెడే వేసాను. మామూలుగా కాదు, మామూలు మనం పకోడీ ఇంతకుముందు గతంలో నేను క్యాబేజీ పకోడీ చేసినప్పుడు కానీ అసలు కేక బుట్టించింది మా రూమ్ పక్కన ఉన్న వాళ్ళకి. అప్పుడు మనం బ్యాచిలర్గా ఉన్నప్పుడు కానీ ఇలానే తయారు చేసి పెట్టేవాళ్ళం, కలవరించేవాళ్ళు మనం చేసే ఫుడ్కి.
మనం గతంలో కానీ మనది ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఆ యూట్యూబ్ ఛానల్ కొన్ని కారణాల వల్ల ఆపేశాను. ఇప్పుడు ఫుడ్ ఛానల్స్ కొత్తగా పెట్టాను. నన్ను అందరు సపోర్ట్ చేయండి, నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎట్టా మామూలుగా కాదు అసలు. ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తే నిజంగా ఎలా తయారు చేశారని మళ్ళీ నా వీడియో పదే పదే మీకు చూడాలనిపించింది. అద్భుతంగా తయారు చేసాము. ఒకసారి వీడియో మీకు రెడీ అయిన తర్వాత ఒకసారి కరం పకోడీలు అనేది ఎలా తయారు చేయాలో మళ్ళీ ఒకసారి చూసి మీ ఇంట్లో తయారు చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మామూలుగా కాదు అసలు మొత్తం కొంచెం గట్టిగా, ఇంతకుముందు నీళ్ళు లాగుంది కదా, ఇది నీళ్ళు కానుంది, కొంచెం గట్టిగా ఉండాలా, మామూలు టేస్ట్ కాదు. ఇది మనం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి అసలు ఎలా ఉందో, ఉప్పు సరిపోయిందా అనేది చూస్తే తెలియదు. మొత్తం ఉప్పు సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి మొత్తం నీట్గా పెట్టుకున్నాం, ముద్దలాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూసుకోండి బాగా. అట్ట ఇదిగో కొంచెం అట్ట వేయండి, తెలిసిపోయేది. అదిగో చర్రని అట్ట వస్తుందో. బాగా కాగింది నూనె. నూనె కానీ కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా రెడీ చేసాం కదా, ఇది ఏదైతే కలిపింది చూసినా, కలిపింది చేతితో తీసుకోండి. ఇలా ముద్ద మీకు అంతే సరిపోయింది, అంత తీసుకోండి. తీసుకొని కింద పోకుండా ఇదిగోండి, చూడండి, ఇదిగో చూడండి ఎట్టా. మళ్ళీ చెయ్యి కాలకుండా పైకి చూడండి ఎట్ట వస్తుందో. అంటే ఫాస్ట్గా వేసుకోవాలా, లేకపోతే చెయ్యి కాలిపోయింది. బాగా చూడండి. అలా పొంగుతుంది కదా. మనం ఇప్పుడు గెంటెతోటి ఆడ చిన్నగా అనుకుంటా ఉండాలి. ఇగో ఫ్రెండ్స్ ఇట్లా అంటాం కదా, అన్న తర్వాత బాగా ఏగాయి చూడండి. చూసారా ఎలా ఉందో, చూసారా? చికెన్ పకోడీ మాదిరిగా అసలు మామూలుగా కాదు, మామూలుగా నూనె అంతా ఒడిచేదాకా. ఒడిచింది కదా, ఒడిచిన తర్వాత గిన్నెలో వేసుకోవడమే. ఇదిగోండి నూనె బాగా వడవల్ల బాగా ఒడిస్తేనే ఇంకా టేస్ట్ వచ్చేది. వేసాం కదా. ఇప్పుడు రెండో రౌండ్ కానీ చూడండి, ఫస్ట్ తెల్లగా వస్తాయి. తెల్లగా వచ్చిన తర్వాత బాగా యాగాల. మంది కరం పకోడీ కదా, కరం పకోడీ అనేది ఎట్లుంటుందంటే బాగా ఏగాల. ఏగిన తర్వాత ఇలా తెల్లగా బాగా ఏగాల. ఏగిన తర్వాత అయితేనే టేస్ట్ వచ్చింది. మన పకోడీలో స్పెషల్ ఏం తెలుసు కదా, బంగాళదుంపలు వేసాం కదా, అవే స్పెషల్. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. అందులో అనుకోవచ్చు మీరేం పకోడీ పెద్దది చేసేది. పెద్దది చేస్తేనే దాంట్లో టేస్ట్ తెలిసేది. చిన్నవి చేశారనుకో పెద్దగా టేస్ట్ అనేది అనిపించదు. బాగా ఏగనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, బాగా ఏగింది, మంచిగంటే బాగా ఏగింది. అయితే ఇగో వీటికి మనం చేసినవి చూడండి, భలే అంటే భలే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇవి మనం తినిపిద్దాం. మన ప్రేక్షకులు ఉన్నారు కదా, వాళ్ళకి తినిపిద్దాము, తినిపించి చెప్దాము. ఇగో రెడీ అయినాయి. ఇగో మొత్తం ఒకేసారి తీయాలంటే తీయలేము కదా, 2 సార్లు. రెండోది
చేశాం కదా ఫ్రెండ్స్, చూడండి పకోడీ మామూలుగా లేదు. ఇప్పుడు మా మా ఇంట్లో వాళ్ళ పిల్లలకి, బయట 2-3 పిల్లలు వచ్చారు, వాళ్ళందరికీ తినిపిద్దాము. వారి నోటితోటే చూద్దాం ఎలా ఉందో, ఒకసారి తినిపించి చూద్దాం. ఎట్టుంది భార్గవ్, ఎలా ఉంది పకోడీ? ఎలా ఉంది? నువ్వు తినవే? ఎట్టుంది? ఎవరా నువ్వు తిను, తీసుకో. ఎట్టుందిరా? అబ్బో ఎట్టుందిరా? ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఆల్సో ఏం ఆడారో కానీ చాలా స్పెసిఫిక్గా బాగుంది. దీంట్లో స్పెషల్ ఏందో తెలుసా? బంగాళదుంపలు వేసా. బంగాళదుంప, అందులో ఇది కరం పకోడీ అన్నట్టుగా స్పెషల్గా చేసా. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూడండి, మీ ఇంట్లో కానీ ఇది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది పకోడీ. తింటే మాత్రం కానీ వదలరు, అంత టేస్టీగా అయితే అంత టేస్టీ. తీసుకోకుండా అక్కడ తిన తినేరా, రా తినరా, తిను. ఎట్టుంది బయట? సూపర్ ఉంది, అదిరిపోతుంది.